వందనాలండి. ఈరోజు జూలై 11. దేవుని మార్గంలో మోషే ఎలా నడిచాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 34, 10-12 వరకు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇజ్రాయెల్ జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలందరిలో ఇదివరకు పుట్టలేదు. మోషే యెహోవాను డైరెక్ట్గా చూశాడండి. మోషే మొదట్లో తాను నోటి మాంద్యం గలవాడనని చెప్పి ఐగుప్తుకు పోవటకు వెనుకాడాడు. అది మనం నిర్గమకాండం 4:10 చూస్తాం. కానీ దేవుడు అతనికి ఒక నత్తిగల గొర్రెల కాపరి నుండి దేశ నాయకుడిగాను శక్తిగల వక్తగాను అగుటకు శక్తినిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు. అతని ధైర్యము, సాత్వికము, జ్ఞానము హెబ్రీ బానిసలను గొప్ప జనాంగంగా తీర్చిదిద్దింది. అయితే మోషే తన విజయం వల్ల గర్వించలేదు. అతనికి దేవునిపై ప్రేమ, గౌరవం, విస్మయం జీవితమంతా అనుదినం హెచ్చుతూ వచ్చింది. కారణం అతడు దేవుని మార్గంలో నడిచాడు. మోషే ఇజ్రాయేలీల నాయకునిగా దేవుని మార్గాల్లో తెలుసుకోవడమే కాకుండా ఆయన మార్గంలోనే నడిచాడు. బైబిల్లో మోషే యొక్క 3 ప్రధాన లక్షణాలు కనపడతాయి. మొదటిది సంఖ్యాకాండము 12:3లో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. అయినా మనకు ఒక గొప్ప ఉదాహరణ యేసుప్రభువులో కనపడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-8 వరకు. మోషే కాలం నాటికి ప్రభు ఈ లోకంలో అడిగడలేదు కాబట్టి మోషే కాలంలో ఆ టైంలో ఉన్న వాళ్ళందరిలో మోషే సాత్వికుడు కాబట్టి దేవునికి ఇష్టడయ్యాడు. రెండవది ద్వితీయోపదేశకాండము 34, 10-12 వరకు ఇప్పుడు చదువుకున్నాం కదా. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి వాడు ప్రవక్తల్లో ఎవరూ లేరని వ్రాయబడి ఉంది. తాను ఏర్పరచుకున్న జనాంగాన్ని నడిపించుటకై దేవుడు ఎన్నుకొనిన మొదటి నాయకుడతను. ఈ జనాంగం ద్వారా లోకమంతా దేవుని మార్గంలోకి నడిపించాలన్నదే దేవుని ప్రణాళిక. మోషే దేవుని మార్గాలను యథార్థతతో పాటిస్తూ ఇజ్రాయేలీలకు నేర్పించాడు. ప్రవక్తగా తాను చనిపోకముందు ఇజ్రాయేలీలలోని అన్ని గోత్రముల వారిని గురించి ప్రవచనాత్మకంగా వారి భవిష్యత్తు చెప్తూ ఆశీర్వదించాడు. మోషే తన తదనంతరము తన పిల్లలకి దేవుని మార్గం నేర్పించమని చెప్పినా కూడా వారు నిర్లక్ష్యం చేసినందున దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి వచ్చింది. మూడవది హెబ్రీయులకు 3:5లో మోషే ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను అని వ్రాయబడింది. మోషే దేవుని పిలుపుకు నమ్మకస్తుడిగా ఉండుటే కాకుండా ఇజ్రాయేలీలను బానిసత్వం నుంచి విడిపించాక మెస్సయ్య కొరకు మార్గం సిద్ధపరిచాడు. మోషే ఇజ్రాయేలీలందరికంటే గొప్ప నాయకుడు, ఒక ప్రవక్తగా ధర్మశాస్త్రం ఇచ్చిన వాడిగా అయ్యాడు. దేవుని యందు విశ్వాసం అతన్ని లోకం విలువల కంటే గొప్పదైన నిత్యజీవ విలువలు తెలుసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాను. దయమేడ మోషేని ఏ విధంగా ఒక నత్తిగల వాడి నుంచి గొప్ప వక్తగా చేశారో, మీ మీద ఆధారపడి మీ మార్గంలో నడిచేవారిని ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా తండ్రి మేము కూడా మీ అందు భయభక్తులతో తండ్రి మీ సేవ చేసుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.